బిగ్ బాస్ లో ఎలిమినేషన్ ట్విస్ట్ ఉంటుందా? ప్రజెంట్ జనరేషన్ లో రియాలిటీ షోస్ ను చూస్తూ ప్రజలు ఎంతగానో ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా చెప్పాలంటే తెలుగు ప్రజలు ఈ రియాలిటీ షోస్ ను మిస్ అవ్వకుండా చూస్తున్నారు. ముఖ్యంగా బిగ్ బాస్ షో స్టార్ట్ అయితే మాత్రం టీవీలకే అతుక్కుపోతున్నారు. అలాంటి బిగ్ బాస్ రియాలిటీ షో ఇప్పటికే సక్సెస్ఫుల్ గా 8 సీజన్లను కంప్లీట్ చేసుకుని ప్రస్తుతం 9వ సీజన్ లో అడుగుపెట్టి దూసుకుపోతుంది. ఇకపోతే బిగ్ బాస్ సీజన్ 9 4వ వారం ఎలిమినేషన్ ఎవరన్న సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. సండే రోజు హౌస్ నుంచి ఎవరు బయటకు వస్తారన్నది ఆసక్తిగా మారింది. ఈ సీజన్ లో జరిగిన 3 వారాల్లో 3 ఎలిమినేషన్స్ కూడా కాస్త క్లూస్ తో గెస్ చేసేలా ఉన్నాయి. కానీ ఈ వారం మాత్రం కాస్త టఫ్ గానే ఉంది. ఈ వీక్ నామినేషన్ లో కామనర్స్ నుంచి 3, సెలబ్రిటీస్ నుంచి మరో 3 నామినేషన్ లో ఉన్నారు. వారిలో హరీష్, దివ్య, శ్రీజ, ఫ్లోరా షైని, సంజన, రీతు చౌదరి ఉన్నారు. అయితే సీజన్ 9 లో ప్రతి వారం ఎలిమినేషన్ ఎవరన్నది 2 రోజుల ముందే అంటే ఓటింగ్ లో ఎవరు లిస్ట్ ఉన్నారన్నది తెలుస్తుంది. కానీ ఈసారి హౌస్ లో అందరి పర్ఫార్మెన్స్ బాగుంది కాబట్టి అలా చెప్పడం కష్టంగా ఉంది. అయితే తెలుస్తున్న సమాచారం ప్రకారం శ్రీజనే డేంజర్ జోన్ లో ఉందని టాక్ వినిపిస్తుంది. అయితే హరీష్ కూడా హౌస్ లో సరిగా ఆడలేకపోతున్నాడు. మిగతా హౌస్ మేట్స్ అంతా ఒకవైపు, తను ఒక్కడే మరోవైపు అనేలా ఉన్నాడు. ఈ వారం హెల్త్ సహకరించలేదని కొన్ని టాస్క్లు పక్కన ఉంచాడు. ఇదంతా హరీష్ కి అసలు హౌస్ లో ఉండాలని లేదా అన్న అనుమానం కలిగేలా చేస్తుంది. 2వ వారం ఆయనే హౌస్ లో నుంచి వెళ్లిపోతా అంటూ చెప్పాడు. హరీష్ బిగ్ బాస్ కి రావాలని అనుకుని అగ్ని పరీక్ష ద్వారా వచ్చాడు. కానీ హౌస్ లో ఎందుకో అందరితో మింగిల్ అవ్వలేకపోతున్నాడు. ఇక ఫ్లోరా షైని కూడా డేంజర్ జోన్ లో ఉండే ఛాన్స్ లేకపోలేదు. ఆమె ఆట సరిగ్గా ఆడట్లేదు. ఇంకా భాషపరమైన సమస్య కూడా ఉంది. రీతు చౌదరి కూడా నెక్స్ట్ రిస్క్ ఫేస్ చేసే అవకాశం ఉందనిపిస్తుంది. ఇక డీమాన్ పవన్ తో కలిసి రీతు ఆడుతున్న ఆట ఆమెకు నెగిటివిటీ ఏర్పడేలా చేస్తుంది. ఇక ఈ వారం నామినేషన్ లో ఉన్న సంజన సేఫ్ అయ్యే ఛాన్సులు ఎక్కువగా ఉన్నాయి. ఆమె కన్నా చాలా వీక్ అయిన కంటెస్టెంట్స్ ఉన్నారు కాబట్టి ఆమె తప్పకుండా కొనసాగే ఛాన్స్ ఉంటుంది. బిగ్ బాస్ సీజన్ 9 లో ఈ వారం ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ ఎవరన్నది కొద్ది గంటల్లో తెలుస్తుంది. శని, ఆదివారాలకు సంబంధించిన షూట్ ఈ రోజు జరుగుతుంది. సో ఆదివారం షూట్ ఈ రోజు సాయంత్రం మొదలు పెడతారు. ఆ టైంలోనే ఈ రోజు ఈవినింగ్ కల్లా ఎలిమినేట్ అయ్యేది ఎవరన్నది లీక్ అవుతుంది. మరి ఈ వారం హౌస్ లో ఉండేది ఎవరు, హౌస్ నుంచి బయటకు వచ్చేది ఎవరన్నది ఇంకా కొన్ని గంటల్లోనే తెలవనుంది.